రైతు దగ్గర పోయి నేను కష్టపడి చేను పండించి వ్యవసాయం చేసి దాన్ని సాధి నేను బ్రతుకుతున్నాను, నేను బ్రతకటానికి గల కారణం. ఒక ఉద్యోగం చేసేవారిని అడుగు అనుకోండి, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి బ్రతుకుతున్నాను అంటారు. ఒక పని చేసేవారిని అడిగి అనుకోండి, నేను పని చేస్తున్నాను కాబట్టి బ్రతుకుతున్నాను అంటారు. అవునా కదా? అంటే మనిషి బ్రతకాలి అంటే మనిషి కష్టపడితేనో ఉద్యోగం చేస్తేనో తర్వాత సంపాదిస్తేనో బ్రతకట్లేదు. మనిషి బ్రతకటానికి కారణం ఏంటి అంటే, మనిషిని బ్రతికించేది ఏది అంటే దేవుని వాక్యం. అందుకని అంటాడు కీర్తనకారుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. యేసుప్రభువు దగ్గర కూడా వచ్చింది ఏముంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిని బ్రతుకు అంటుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా, అంటే ప్రతి మాట ద్వారా మనిషి బ్రతుకుతున్నాడా? అవును. అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారానే మనిషి బ్రతుకుతున్నాడు. ఇది మాట ద్వారా బ్రతకడం ఏంది? మాట ద్వారా ఎలా బ్రతుకుతారు? దేవుడు భూమి కలుగును గాక అన్నాడు, భూమి కలిగింది. మొక్కలు రావాలి అన్నాడు, ఆయన మాట ద్వారా కలిగినాయి. జంతువులు రావాలి అన్నాడు, ఆయన మాట ద్వారా కలిగింది. ఇదిగో భూమి మీద ఉన్న సమస్తం ఆహారం ఉన్న ఆదికాండంలోకి మొదటి అధ్యాయంలోకి వెళ్తే భూమి మీద ప్రతిదీ ఫలవృక్షాలు మొలిపించునుగా కానీ పలికాడు. అది మనుషులకు మేలుకరంగా ఆహారాన్ని ఇచ్చేవిగా ఉండాలి అనే దేవుని మాట ద్వారానే ఇవన్నీ కలిగాయి. కానీ సాతాను ఏమంటాడు, నువ్వు కష్టపడే వస్తేనే బ్రతుకుతున్నారా పిచ్చోడు అంటుంది. ఎవరిని? మనల్ని. నువ్వు శ్రమ పడుతున్నావు కాబట్టి బ్రతుకుతున్నావు అంటుంది. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టపడితేనో నువ్వు వ్యవసాయం చేస్తేనో. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. ఈ శక్తి కావాలి అంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, ఈ భూమి మీద కాకుండా మండలం మీద తీసుకొని పెట్టిందనుకో, అక్కడ పంటలు ఉంటాయా? చౌడు నేల. నువ్వు ఎంత దుక్కు దున్నినా, ఎంత అరక దున్నినా, ఎంత కష్టపడ్డా కానీ అక్కడ పండే గుణం. అంటే పండే గుణాన్ని ఎవరు పెట్టారు? దేవుడు తన మాట ద్వారా భూమి తన ప్రజలకి ఆహారం ఇవ్వాలి, మంచిది 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 అని దేవుడు అన్ని సెట్ చేసిన సూర్యుడు మంచివాడని, సూర్యుడు భూమి మీద వెలుగు ఇవ్వాలని, చంద్రుడు భూమికి వెలుగునివ్వాలి దేవుని మాట ద్వారా కలిగింది. దెయ్యం ఏమంటుంది? నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయమంటుంది? యేసుప్రభు వారిని ఎత్తుకొని పోతుంది.